నేటి ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శ్రీ కట్టమైసమ్మ దేవాలయ పల్లకీ సేవ, బోనాల పండుగ. బెల్కటూర్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచాను. వీడ్కోలు సమావేశంలో సర్పంచ్ వడ్డే మదన్ మోహన్. జిన్గుర్తిలో ఘనంగా పట్నం రవికాంత్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్. యునైటెడ్ పబ్లిక్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆటల పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. చెంగోల్ గ్రామంలో కండుల పండుగగా ఊరేడమ్మ జాతర ఉత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆదివారం తాండూరు పట్టణంలోని విజ్ఞానపురి కాలనీ గుమాస్తా నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి పల్లకీ సేవ, బోనాల పండుగ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం పల్లకీ సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణపుర వీధుల గుండా అమ్మవారి పల్లకీ సేవ బాజా భజంత్రీల మధ్యన ఘనంగా జరిగింది. పల్లకీ సేవలో ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. జాతర ఉత్సవాల్లో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ సప్నా పరిమల్ గుప్తా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరానని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ అమ్మవారు అత్యంత మహిమాన్వితమైనదని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తన కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తున్నారని అన్నారు. శ్రీమాత్రే నమః. తాండూరు శ్రీ కట్టమైసమ్మ మాత కోరిన కోరికలు తీర్చి కొమ్ము బంగారంగా వెలిసినటువంటి అమ్మవారు జాతర బ్రహ్మోత్సవాలు ఈరోజు రేపు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. తాండూరు పట్టణ ప్రజలు మరియు కాలనీవాసులు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి అమ్మవారికి భక్తులు నైవేద్యాలు, బోనాలు, మహా బలిదానము సమర్పించడం జరిగింది. రేపు ఉదయం కూడా అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చనతో మరియు లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళాలకి తదుపరి మహాప్రసాదము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఇటు మహా కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు మరియు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం కూడా స్వీకరించడం జరిగినది. ఆ అమ్మవారు తాండూరు ప్రజలనే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, ఆరోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు సమర్పించాలని, పాడి పంటలతో, పిల్లా పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. एवं गुण विशेषण विशास्त्राय फलितो अस्यां पुष्यमासे श्रीमान श्रीमतः यजमानस्य गोत्रस्यां विदुरगोत्रस्य परिमल नामस्य पौत्राय पौत्रिकस्य सहस्रनामधेयस्य नामधेयस्य मदकर्णामधेयस्य सहकुटुम्बस्य सपरिवारस्य सभानस्य अस्माकं ममाक्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः ऐक्य ऐश्वर्य कीर्त्यार्थं धर्मार्थकाममोक्षार्थं मनोवाञ्छफलसिद्ध्यार्थं जनदिनार्थं उद्योगविद्या व्यवसाय अभिवृद्ध्यार्थं श्री कट्टमैसम्म करुणा कटाक्ष कृपा आशीर्वाद फलसिद्ध्यार्थं षोडशोपचार पूजा अंगीकरिष्ये.
పరసస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టమాత సంపూర్ణ ఆశీర్వాద అనుగ్రహ ఫలసిద్ధిరస్తు దీర్ఘాయుష్మా చిరంజీవ ప్రాప్తిరస్తు తథాస్తు. మేడం మాట్లా ఏదైతే ఇక్కడ ఆర్యవేశ దగ్గర ఉన్నటువంటి 27 వార్డులో కట్టమైసమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ నుంచి అభిషేకాలు, పల్లకి సేవ, ఇప్పుడు బోనాలతో అమ్మవారిని ఘనంగా పూజించుకోవడం జరుగుతుంది. రేపు అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తాండూరు ప్రజలందరూ మన కట్టమైసమ్మ జాతరలో ఇక్కడ వచ్చేసి అమ్మవారి దీవెనలు పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఆశీర్వాదంతో తాండూరు ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అమ్మవారిని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన ఎలాంటి రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ముందుండి తీరుస్తానని, నా వంతు కృషి ఎల్లవేళలా ఈ ఆలయానికి ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు కట్టమైసమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా జరగాలని ఈరోజు తాండూరు పట్టణంలో వెలిసినటువంటి కట్టమైసమ్మ దేవాలయము, విజ్ఞానపురి కాలనీ, గుమాస కాలనీ మరియు వాసవి నగర్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాతర ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. జాతర అందరూ కూడా కలిసి వైభవంగా నిర్వహించడం జరిగింది. జాతర ఇప్పుడు మనం మందిరం పునర్నిర్మాణం అంత కొత్తగా నిర్మించుకున్న మున్పు కట్ట మీద ఉంటే దీన్ని కట్టమైసమ్మ అని అంటుంది. చెరువు కట్ట మీద ఉంటుండే కాబట్టి దీన్ని కట్టమైసమ్మ అనే పేరుండే. మేము ఇక్కడ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు పైగా అవుతుంది. 40 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాము. ఈ యొక్క జాతరకు కాలనీవాసులు అందరూ కూడా సహకరించి అత్యంత వైభవంగా ఈ యొక్క జాతర ఉత్సవము, బోనాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఉదయము మధ్యాహ్నము 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున పట్టణవాసులు మరియు కాలనీవాసులు అందరూ ఈ 3 కాలనీలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ సెలవు. ఈరోజు ఆర్యవైశ్య దగ్గర గల కట్టమైసమ్మ తల్లి జాతర ఉత్సవంలో భాగంగా ఈరోజు పొద్దున్నే అభిషేకంతో ప్రారంభమై తర్వాత పల్లకి సేవ వైభవంగా శోభయమానంగా జరిగింది. ఆ తర్వాత సాయంత్రం కాలనీలోని అందరూ మహిళలతో కలిసి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత రేపు మహారతి తర్వాత అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా మాత యొక్క జాతర మహోత్సవం జరపడం జరుగుతుంది. ఇందులో కాలనీవాసులందరూ కూడా భాగమై తమ ఇంట్లో పండుగగా జరుపుకొని అందరూ కూడా జరుపుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతూ ఉన్నది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని, తాండూరు మీద ఉండాలని, పెద్దల యొక్క సహకారంతో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జాతర మహోత్సవాలు ఘనంగా వార్డు యువకులుగా మేము జరుపుతామని విజ్ఞప్తి చేస్తాము. కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఇక్కడ వార్డులో అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. అందరు పెద్దలు చెప్పినట్టుగానే మార్నింగ్ నుంచి అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతూ అమ్మవారికి బోనాలతో ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే రేపు కూడా ప్రతి
ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అన్నదానంలో పాల్పంచుకొని తీర్థ ప్రసాదాలు సేవించాలని చెప్పేసి తాండూరు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎంతో నమ్ముకుంటే కోరికలు ఇచ్చేటువంటి అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి దీవెనలు పొందాలని, అలాగే తాండూరు ప్రజలందరి పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో కులతూగాలని, అలాగే చదువుకునే విద్యార్థులందరూ కూడా మంచిగా ఉత్తీర్ణతలు కావాలని చెప్పేసి అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే ఉన్నటువంటి కాళీవాసులందరికీ, ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎంతో నవ యువకుల్లాగా ఇట్లాంటి పెద్దలందరూ ఉండి వాళ్ళ ఇట్లాంటి యూత్ కి ముందలుండి నడిపిస్తూ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే మునుముందు కూడా మన యూత్ కి మీరందరూ మార్గదర్శకులుగా ఉండి వాళ్ళను మంచి మార్గంలో తీసుకుపోతూ ఇలా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ఉండాలని, నా వంతు సేవ కూడా ఎల్లవేళలా అమ్మవారికి ఆలయానికి ఉంటామని చెప్పేసి ఈ వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి కట్టమైసమ్మ మాతాకి
తాండూరు మండలం బెల్కటూరు గ్రామ సర్పంచ్ వడ్డే మదన్ మోహన్ సర్పంచ్ పదవీ కాలం పూర్తి కావడంతో గ్రామస్తులు, అభిమానులు, స్నేహితులు సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. బెల్కటూరు గ్రామంలోని రైతు వేదికలో జరిగిన సమావేశంలో మదన్ మోహన్ మాట్లాడుతూ తాండూరు మండలంలోని అన్ని గ్రామాల కన్నా బెల్కటూరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచానని, త్వరలో ఆసుపత్రి కూడా పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు శరణప్ప, సంగప్ప, నిరంజన్, కరణ్కోట్ ఎంపీటీసీ వసంత్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమాశంకర్ పటేల్, సాయిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రామ్ నరసింహారెడ్డి, నారాయణ గౌడ్, గ్రామ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం తొందరగా చేయాలి. తర్వాత వార్డు మెంబర్లు, సర్పంచ్ సర్పంచ్ గారికి గజమానతో సన్మాన కార్యక్రమం ఉంటుంది. కావున వడ్డే మదన్ మోహన్ మరియు పాలక మండలి మొన్నట్లో పూర్తయినందుకు ఎలాంటి ఆటపోటు లేకుండా మంచి అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ముందు కూడా ఎవరు సర్పంచ్ అయినా మ్యాక్సిమం అన్నీ మధు కావాలని నేను అనుకుంటున్నా. ఇంకా ఛాన్స్ ఉన్నా కానీ ఎవరు వచ్చిన పర్లేదు, మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ డేట్ వరకు, రిజల్ట్ వరకే రాజకీయాలు ఎప్పటి వరకు ఓన్లీ రిజల్ట్ వరకే. రిజల్ట్ అయిన తెల్లారి వచ్చి రాజకీయాలు మర్చిపోయి ఓన్లీ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరుతున్నాను. ఇదంతా ఇల్లు కూడా కట్టలేదు. ఊరు కొంత సేవ చేసిన ఏ రైతు వేరే ఊరు పోయింది ఎలక్షన్ కొట్టాలి, మళ్ళీ రైతులు ఎక్కువ అదని చెప్పి కొట్టాలి, రైతులకు తెచ్చిన ఇంకోటి వర్క్ అయిపోయింది. ఎలక్ట్రీషియన్ వర్క్ నడుస్తున్నది. ల్యాబ్, 4 బెడ్లు, మెడికల్ షాప్, డాక్టర్ ఉంటారు, నర్సులు ఉంటారు. అది కూడా ఎమ్మెల్యే సభ్యులు కొట్టాలి. వేరే ఊరు పోతున్నా ఊరు బాగా చేసి హాస్పిటల్ వాళ్ళు లేబర్ ఉన్నారు, లేబర్ పని చేస్తారు, దెబ్బ తాకుతాయి, డస్ట్ వస్తాయి, ట్యాక్లు ఉన్నాయి. ఇది జ్వరాలు వస్తాయి, కాను పోవాలి, ఇబ్బంది వస్తాయని హాస్పిటల్ ఈ నెల వచ్చే నెలలో హాస్పిటల్ చాలా అవుతుంది. కారణం వర్క్ అయిపోయింది. ఎంతో వర్క్ చేసిన బెల్కటూరు కౌంటర్ ఇంట్లో మీరు చూసిండ్రు. కోశమ్మకి అందరూ కౌంటర్ ఇంట్లో ఇది కూడా వర్క్ చాలా అవుతుంది. పని ఆర్టిస్ట్ నేను ఎంతో వర్క్ చేశాను. మీ అందరి వాణ్యములు నాకు సహకరిస్తారు, ఊరు పెద్దలు సహకరిస్తారు, మీరు అందరూ కూడా సహకరిస్తారు. ఇంత పని చేసిన మీరు మీద ఎల్లప్పుడూ మనల్ని కోరుకుంటూ ఇస్తున్నాను. అంటే మీరు ఎక్కువ ఏం మాట్లాడినా కూడా ఆయన పొగుడుతున్నారేమో అనుకుంటారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన చక్కని ఒక ఫ్రెండ్షిప్ చేయాల్సిన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తి. దాన్ని నేను ఎవరు మర్చిపోను. చాలా తక్కువ పీరియడ్లో, తక్కువ సమయాల్లో ఎప్పుడో కలుస్తాం, కానీ అది మనసులో మాత్రం చాలా గొప్పగా నాటుకోపోయిన ఒక ఫ్రెండ్షిప్ అదొకటి మాకు. ఈ గ్రామ అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు, ముఖ్యంగా ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ చూసారు, అందరూ చెప్పారు. ఆయన పొగడాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవం ఇది. ఆయన ఇంతకుముందు అన్నట్టు అందరూ అన్నట్టు చాలా సీరియస్ ఉంటాడు. కాకపోతే మంచి వ్యక్తిత్వం, మంచి మనస్తత్వం. ముందు ఉండగా ఆయన సేవలు ఈ గ్రామానికి మరిన్ని ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంటే అది మీ మనసులో ఉండాలి. ఏ విధంగా ఆయనని మీరు వాడుకోవాలనే ఆలోచన మీకు ఉండాలి. అదొకటే మిగిలింది. రెండోది ఏమంటే ఆయన ముందు ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మాకు కూడా ఎంతో లాభదాయకం. రెండవది భగవంతుడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాలని, చక్కని ఆరోగ్యాలతో మనందరికీ ఇంకా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని దేవుని కోరుకుంటున్నా. మొత్తానికి గ్రామ ప్రజలందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ ప్రోగ్రాన్ని పెట్టుకోవడం చాలా శుభసూచకం. అయితే ఇప్పటికి ప్రోగ్రాం అయిపోతుంది కదా, ఆయన అదే పదవికాలం అయిపోతుంది కానీ ఒక ఇంత భారం మాకున్నా, అంతకంటే ఇంకా గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి తన ప్రతిభ
మీ అందరికీ పంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందరికీ మన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. బెంగళూరు మలానా గత 5 సంవత్సరాలుగా ఈ గ్రామానికి సర్పంచ్గా, అంతకుముందు ఎంపీటీసీగా బెంగళూరు గ్రామ పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తూ ఎప్పుడు గ్రామం గురించి, గ్రామ ప్రజల పాలకుల గురించి, గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి మన మదన. గత ఎమ్మెల్యే గారికి పైన కులరెడ్డి గారికి గత 5 సంవత్సరాలుగా ఆప్తుడు. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏడగలిసినా కూడా 10 మందిలో ఉన్నా కూడా మదనని చెప్పి ఆప్యాయంగా ఆయన కూడా ఈయన విచారు. ఈయన కూడా గ్రామం అభివృద్ధి కొరకు ఎన్నో నిధులు పక్క గ్రామాలకు కేటాయించిన దానికంటే కూడా డబల్ ట్రిబల్ కావాలని చెప్పి ఎప్పుడు కొట్లాడుతుండే ఆ విధంగా నిధులను సాధించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించి చాలా సిసి రోడ్లు మోడలేషన్లు, చాలా అభివృద్ధి చేసిండు. ఇక్కడ మనం కూర్చొని సభ చేసుకుంటున్నటువంటి ఈ రైతు వేదికను కూడా నిర్మించేందుకు ఎంతో కృషి చేసిండు. మధుగారికి రాబోయే కాలంలో కూడా మీ సేవలు ఈ గ్రామానికి కానీ చుట్టుపక్కల చాలా అవసరం ఉంటాయని చెప్పి, అట్లాగే రాబోయే కాలంలో ఇంకెన్నో మన్నెన్నో ఉన్నత పదవులు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. నేటి కార్యక్రమ సన్మాన గ్రహీత సర్పంచ్ గారు గత 5 సంవత్సరాలుగా మీతో అనుబంధాన్ని వాళ్ళ యొక్క అనుభవాలను కానీ వారి యొక్క వదస్సులు కానీ మనతో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సర్పంచ్ ఆత్మీయ సమయ పదవి ముగించి అయిపోయింది. 5 సంవత్సరాలు పూర్తయింది. నాకు తెలిసిన తర్వాత తాండూరులో అందరికంటే ఉత్తమమైన సర్పంచ్, చెప్పి మాటలు చెప్పకుండా చేసి చూపించే సర్పంచ్ అంటే బెంగళూరు సర్పంచ్. మంది దగ్గర అప్పులు తెచ్చి మొత్తం రోడ్లు తాండూరు మండలంలో రోడ్లు అన్నీ వేసిందండి. 50 లక్షల రోడ్లు వేసినట్టే తాండూరు మండలం ఒకే ఒక్క సర్పంచ్ బెంగళూరు మదన్మోహన్ అండి. మళ్ళీ ఇప్పుడు మన సార్ ఏం చెప్పాడు, మధువుకు కోపం అని కోపం ఉన్న జాగాలో రొట్టె ఉంటాయి తెలుసా మీకు? మీ మదన్మోహన్ కు కోపం అంటే అది అతనికి హాస్యం లోపలే కోపం ఉంటుంది అతని. కాబట్టి వారి జీవితం ముందు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరియు ముఖ్యంగా ఆయన సర్పంచ్ కాలం అయిపోయిందంటే గ్రామానికి వేరే రకంగా కూడా సేవలు చేసే అవకాశం ఉంటుంది. ఆయన మీ ఊరు సర్పంచ్ కావడం మీ అందరి అదృష్టం అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయన సేవలు మీరు ఖచ్చితంగా మేము కూడా తాండూరు మండలి తరఫున మీ ఊరికి ఏమైనా అవకాశం ఉంటే కూడా మీ అమ్మడే ఉంటామని తెలియజేసుకుంటూ, వారి సేవలు మరొకసారి మీరందరూ వినియోగించుకుంటూ ముందు వారి ఇంకా ఎన్నో అత్యున్నత పదవులు పొందాలని, వేరే సర్పంచులు చేయని పనులు చెప్పుకుంటారు కానీ మీ సర్పంచ్ చేసిన పనులు కూడా చెప్పుకోండి. అంటే అంత సౌమ్యంగా వారి జీవితం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, మరొకసారి బెల్గడూరు గ్రామస్తులకు మరియు మీ సర్పంచ్ వారి బృందానికి ఏదైతే మీ ఊళ్ళో అన్ని కార్యక్రమాలు మీ సెక్రటరీ గారు రాలేదంట, మరియు వారికి కూడా ధన్యవాదాలు. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో గ్రామీణ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది. సుమారు 30 టీంలకు పైగా వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. జిన్గుర్తి గ్రామంలో గత 45 సంవత్సరాలుగా వాలీబాల్ ఆటల పోటీలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. యువకులు ఉత్సాహంగా వాలీబాల్ క్రీడల్లో పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గం నుండే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. విజయం సాధించిన టీంకు బుయ్యని శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ మృత్యుంజయ స్వామి, గ్రామ పెద్దలు వీరేశం, మాజీ ఎంపీటీసీ శ్యామప్ప, శ్రీరామలింగేశ్వర దేవాలయ చైర్మన్ ప్రవీణ్ గౌడ్, అజ్మత్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, నరేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, భాస్కర్, ఆర్గనైజర్ శేఖర్, శ్రీనివాస్ గౌడ్, మధు, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నెక్స్ట్ మ్యాచ్ గోస్ టు సేవాలాల్ టీమ్ వర్సెస్ అగ్గనూర్ విలేజ్. అగ్గనూర్ కెప్టెన్ ఎవరున్నారు? అగ్గనూర్ కెప్టెన్. వెంకటాపూర్ తాండ క్రీడాకారులకు గౌరవ ముఖ్య అతిథులు భూయాని శ్రీనివాస్ రెడ్డి గారు చే పరిచయం జరుగుతా ఉంది. అందరూ క్రీడాకారులు అందరూ మనకు చప్పట్లు కొట్టాలండి. నెక్స్ట్ మ్యాచ్ గోస్ టు సేవాలాల్ టీమ్ వర్సెస్ అగ్గనూర్ విలేజ్. అగ్గనూర్ కెప్టెన్ ఎవరున్నారు? అగ్గనూర్ కెప్టెన్. పట్నం రవికాంత్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ 6వ వర్ధంతి సందర్భంగా నిర్వహించడం జరిగింది జినుగుర్తి గ్రామంలో. దీనికి గాను ఈరోజు వివిధ గ్రామాల నుంచి 32 టీములు రావడం జరిగింది. దీనికి సంబంధించి క్రీడాకారులందరికీ ఇక్కడ భోజన ఏర్పాట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన క్రీడాకారులందరికీ మంచి క్రీడా స్ఫూర్తిని చూపించి మన ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు తీసుకుంటారని చెప్పేసి క్రీడాకారులకు కోరుతూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం రవికాంత్ గత 6 సంవత్సరాల కింద మరణించిన మేము ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా గ్రామస్తులందరికీ, అదేవిధంగా వివిధ గ్రామస్తుల పెద్దలు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారుల గిడ్డ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంబాపూర్ సి వర్సెస్ నిడుగుంద కేవైసి. మంబాపూర్ సి వర్సెస్ నిడుగుంద కేవైసి. రెడీ ఉన్న జినుగుర్తి ఏ వర్సెస్ రాంపూర్ తాండా. జినుగుర్తి ఏ.
తాండూరు పట్టణంలోని పాత తాండూరులో గల యునైటెడ్ పబ్లిక్ స్కూల్ పాఠశాలల్లో ఆటల పోటీలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థులు అన్ని రకాల ఆటల పోటీలను ఉత్సాహంగా ఆడారు. విజయం సాధించిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. To be with us by gracing our annual sports day with their esteemed presence. I would like to extend our deepest gratitude to our management, Asima Qureshi ma'am, Riyaz Ahmad Sanoi sir, Abdul Wahid sir and Abdul Jalil sir and Haidar sir for making this day so lively, and Headmistress Sania ma'am, who have always been a constant source of inspiration, guidance and great pillars of strength behind all our grand events. I would like to bring your attention to the magnificent efforts put in by our team. Let me tell you that they have toiled countless hours in the heat and sweated it out to bring forth the sportsmanship in your child. I would also like to mention that the efforts put in by each and every dedicated teachers in the execution of the events of the days are praiseworthy and they all deserve a huge applause. I thank our comparing team Reshma Sultana teacher, Shima Tabassum teacher and Fahim ma'am for making this day so lively by excellently delivering the exposition all through the evening. I would like to acknowledge the hard work of our support staff, all our ayahs and attenders. आप सबका बहुत बहुत शुक्रिया. Last but not the least, I extend my heartfelt and sincere thanks to our committed and awesome due of our senior most teachers, Atya Begum teacher and Vijay Shekhar sir for their untiring efforts in the organizing and bringing up this grand successful event. I thank our dear fellow students who have made both the school and their parents proud today by their best and successful performances. Thank you. Now, any cases of runner-up? Which house? Runner-up, which house? Yes, I can't hear. Yes, it's yellow houses, runner-up. Please come. आज का ये जो स्पोर्ट्स डे इवेंट है ये साबित कर दिया कि आप लोग जब कोई चीज करने का तय करते हैं तो वो आप कर दिखाते हैं. तो मेरी आप हर किसी से गुजारिश है कि आप तय कर लीजिए. जब तक कि आप तय नहीं करेंगे कुछ हासिल नहीं होगा. जिस वक्त आप तय कर लेंगे कि आपको क्या बनना है आप वो बन जाएंगे इंशाअल्लाह. आपकी जो है तारीफ में हर वो लोग जो पार्टिसिपेट किए हैं, राइट फ्रॉम आसिमा कुरैशी मैम, अतर साहब, आपके स्कूल का पूरा स्टाफ और प्रिंसिपल, उन सब का परफॉर्मेंस, उनकी जो है मेहनतें जो है शामिल है. सबको बहुत बहुत मुबारक हो. हमारे लिए ये बहुत ही खुशी. हाँ, यस. नाउ प्लीज यू स्टैंड अप हियर. बच्चों के परफॉर्मेंस में यकीन रखिए. देखिए, सबसे पहले बच्चों की कामयाबी शुरू होती है आप लोगों के यकीन से. अगर आप लोगों को यकीन है कि आपके बच्चे अच्छा कर सकेंगे तो ही वो कर सकते हैं, वरना आपका इंकरेजमेंट अगर ना हो तो बच्चों की आधी हवा तो वहीं निकल जाती. जी, व्हाट डू यू से बॉयज, गर्ल्स? Congratulations to you. You have done very well. I am amazed. I am surprised to see you perform so well. You are not behind anyone. Boys, girls, do you follow me? Yes, you are not behind anyone. You can do what you want to do in your life. Yes. Don't let any impediment come into your way. The first thing you have to decide is what do you want to do, then stick to it. करेंगे बच्चों, सुन रहे हो आप लोग? आएंगे दुनिया रास्ता बनाए हम न चल पड़े, छोटे छोटे हम
अगर हौसले बढ़े, हम जमीन से आसमां को मिलाएंगे, जो कोई ना कर सका वो कर दिखाएंगे। मुश्किले हजार हो हम झुके नहीं, सच की राह से कभी हम हटे नहीं, अपनी मुट्ठियों में जीत लेके आएंगे, जो कोई ना कर सका वो कर दिखाएंगे। आसमां को एक दिन छू के आएंगे, जो कोई ना कर सका वो कर दिखाएंगे। हमसे होगी आन और शान देश की, हम बनेंगे एक ही पहचान देश की। ख्वाब है तो हम इसे सच बनाएंगे, जो कोई ना कर सका वो कर दिखाएंगे। यूपीएस टांडुर की है मशाल हम, आने वाले कल की बनेंगे मिसाल हम। यूपीएस टांडुर की है मशाल हम, आने वाले कल की बनेंगे मिसाल हम। Following them are the four houses, red, yellow, blue and green. The red house is led by the house captain, Mohammad Fayaz, bearing the house flag, the vice captain Zahika Fatima, holding the placard with the house emblem. The yellow house is led by the house captain, Mohammad Riyazur Rahman and leading the blue house is the house captain Mohammad Kamran and vice captain Isra Khanam of class 9. Behind them is the green house led by the house captain Murtuza Ali and the vice captain Mazia Begum of class 9. The color of each house has its significance. Red signifies passion, strength, determination and brightness. Blue color signifies trust, loyalty, wisdom, confidence and intelligence. Green signifies growth, freshness, safety and environment. Yellow signifies happiness, positivity, energy, enlightenment and joy. తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో గ్రామదేవత ఊరేడమ్మ జాతర ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. చెంగోల్ గ్రామ మహిళలతో పాటు బంధువులు, ఇతర గ్రామస్తులు గ్రామానికి చేరుకొని ఊరేడమ్మ ఉత్సవాలను తిలకించారు. గ్రామస్తులు నరసింహులు గౌడ్, రాకేష్ గౌడ్, గౌడి రాము, తాండూరు మండల జెడ్పీటీసీ మంజుల, గ్రామస్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.